బహుశా నీ జీవితంలో కూడా ఒక చెరసాలలో బంధించబడినట్లుగా నీవు ఉన్నావేమో. చెరసాలలో బంధించబడ్డం అంటే ఏంటంటే, మేబీ దేర్ ఆర్ సర్టన్ థాట్స్ దట్ ఆర్ జస్ట్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. కొన్ని రకాలైన ఆలోచనలు నిన్ను మాటి మాటికి బాధిస్తున్నాయేమో. నీకు బయటకు రావాలనుంది, ఆలోచనలను ఆపుకోవాలనుంది, ఆలోచనల నుండి విడుదల పొందాలనుంది, కానీ నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. మేబీ ఒక అడిక్షన్, ఒక వ్యసనానికి బానిస అయిపోయి విడుదల పొందాలని ఉంది కానీ విడుదల పొందుకోలేని స్థితి, అది కూడా ఒక చెరసాల లాంటిదే. సో ఏదైనా ఒక దేవునికి ఇష్టం లేని ఒక ఆలోచనలో మనం చిక్కుబడి ఉన్నా, ఇట్స్ ఆల్సో లైక్ బీయింగ్ ఇన్ అ ప్రిజన్. ఫిజికల్గా మనం చెరసాలలో ఉన్నట్లు కాకపోయినా మానసికంగా ఒక రకమైన బంధించబడిన స్థితిలో. లెట్ మీ టెల్ యూ సంథింగ్. బంధించబడిన స్థితిలో నుండి మనం విడుదల పొందాలంటే బంధకాలలో ఉన్నప్పుడే స్తుతించాలి, ప్రార్థించాలి. హల్లెలూయా. సో మనం చేయగలిగింది మనం చేస్తే, మనం చేయలేనిది దేవుడు చేస్తాడు. హల్లెలూయా.